యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు. మంచి చర్చని కూడా తీసుకున్నారు. నిజంగా ఈ రోజు హైకోర్టులో జరిగిన తీర్పు రేవంత్ రెడ్డికి గుయ్యు అన్నది, ప్రభుత్వానికి చెంపపెట్టు చర్య. వీళ్ళు అక్రమ కేసులు పెట్టి బదాయిస్తాము, జైలుకు పంపిస్తాము అని ఇష్టం వచ్చినట్టు అనుకుంటే చట్టాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్రమ కేసులు పెట్టాలి, కేటీఆర్ గారి మీద కేసు లేకుండా, అవినీతి జరగకుండా, అవినీతి జరిగిందని బుల్డోజ్ చేస్తూ ఒక్కదాన్ని 100 సార్లు అబద్ధాలు ఆడుతూ అబద్ధాన్ని నిజం చేయాలని ఏదో తంటాట పడుతున్నారు. వీళ్ళ బాధంతా అంతే. అన్ని విషయాలలో అదే జరిగింది. నీకు లగచర్ల విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, మూసీ నది విషయంలో కానీ, హీరో మన అల్లు అర్జున్ విషయంలో కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల విషయంలో కానీ ప్రతి దాంట్లో మొట్టికాయలు పడుతున్నాయి ఈ ప్రభుత్వానికి. సరే, అది ఈ విషయాన్ని పక్క పెడతాం. కేసు విషయము తప్పు జరిగిందని ఏసీబీ వచ్చింది. నాకు అర్థం కావడం లేదు. డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ నుంచి పోయినాయి కాబట్టి గవర్నమెంట్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి మీద కూడా కేసు పెట్టారు. మరి తీసుకున్న కంపెనీ మీద ఎందుకు పెట్టలేదు కేసు? దీనికి సమాధానం లేదు. ఇంకోటి, కేటీఆర్ గారు లెటర్ రాశారు, క్లియర్ గా అసెంబ్లీలో చెప్పారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి, తప్పు ఎవరిదైనా ఒకవేళ నాది తప్పు అయితే నన్ను జైల్లో వేయండి, నేను రాజీనామా కూడా చేస్తా అనే మాట కేటీఆర్ గారు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు, మా ఎమ్మెల్యేలు చెప్పారు. మరి ఎందుకు చర్చ పెట్టలేదు? అంటే భయపడ్డదా? కాంగ్రెస్ పార్టీ భయపడే ఈ పని చేస్తుందా? ఆడ తప్పు లేదు కాబట్టి ఏదో రకంగా కేసు పెట్టాలి కాబట్టి, అబద్ధాన్ని నిజం చేస్తూ ఏదో చెయ్యాలి కాబట్టి ఒక దుర్మార్గమైన కుట్ర చేశారా? ఒకటే ఒక కుట్ర. ఏం కుట్ర? బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గనక ఇలాంటి కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తే కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది, బీఆర్ఎస్ పార్టీ చిన్నగా చేసే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రతిష్ట పాలు చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత ఈ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డపై ఉన్నది. ఇది జరిగిన తప్పు కాదు. ఇది తెలంగాణ ప్రతిష్ట కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం, భారతదేశంలో హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడం కోసం జరిగిన ఈ కారు ఈవెంట్. కాబట్టి దీనివల్ల 34 కోట్లు పెడితే దాదాపు 70 కోట్లు డైరెక్ట్ గా లాభం జరిగింది తెలంగాణకు. 700 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. ఇది వాస్తవం కాబట్టే రెండోసారి కూడా డబ్బులు ఇవ్వాలని ఐఏఎస్ ఆఫీసర్ గారు కానీ అక్కడ ఉన్న కమిటీ కానీ నిర్ణయించింది. అది చేయకుండా నాకు ఒక అర్థం కాదు. మంత్రివర్గం తీర్మానం లేదు కాబట్టి మీరు ఇవ్వడానికి అర్హత లేదనుకుంటున్నారు. మరి ఎందుకు రద్దు చేశారు? ఏ మంత్రివర్గం తీర్మానం పెట్టి మీరు ఈ ఈవెంట్ ని రద్దు చేశారు? ఏం తప్పు జరిగిందని ఈ ఈవెంట్ ని రద్దు చేశారు? అంటే ఇక్కడికి వచ్చే లాభాన్ని, ఈ తెలంగాణ అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదు, హైదరాబాద్ బాగుపడడం ఇష్టం లేదు, హైదరాబాద్ ఇమేజ్ ని ప్రపంచ స్థాయిలో ప్రజలు చూడడం ఇష్టం లేదు. 190 కోట్ల మంది ఈవెంట్ ను చూశారు. దానివల్ల 700 కోట్ల రూపాయలు తెలంగాణకు లాభం వచ్చింది. ఓటర్ల పేరు మీద, ఇక్కడ వచ్చిన తిష్ట వేసిన పర్యాటకుల పేరు మీద ఈ తెలంగాణ గవర్నమెంట్ కు లాభం వచ్చింది. నష్టమే వస్తే నీకు డబ్బులు ఎక్కడికి పోయినా తీసుకున్నవాడు నేను తీసుకున్నానని చెప్పాడు, ఇచ్చిన వారు ఇచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ యాంటీ కరప్షన్ ఏడ జరిగింది? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పెద్దలపై ఉన్నదా లేదా? ఉత్తగానే గుడ్డగాల్సి మీదేయాలనే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది? ఎందుకో తెలుసా? వీళ్ళు చెప్పుతున్న ఒక్క హామీని కూడా 6 హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల మైండ్ ను పక్కకు దోవ పట్టించడానికి ఒక దుర్మార్గమైన కుట్ర రేవంత్ రెడ్డి అండ్ కో కంపెనీ పనిచేస్తున్నది. కాబట్టే ఇగో ఇలాంటి కేసులు, లగచర్ల మీద, రైతుల మీద కేసులు, అడిగిన వాళ్ళ మీద కేసులు, అడిగిన వాళ్ళ మీద అబండాలు. కాబట్టి విద్యార్థులు అడిగితే విద్యార్థుల మీద, నిరుద్యోగులు అడిగితే నిరుద్యోగుల మీద, పోలీసులు అడిగితే పోలీసుల భార్యల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి అబద్ధాలతో ఈ రాష్ట్రాన్ని నడిపేయాలని చూస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. మీరు 4 సంవత్సరాలు మమ్మల్ని ఏమో ఇబ్బంది పెడితే పెట్టొచ్చు, కానీ వచ్చే 40 సంవత్సరాలు మీ అంతు చూస్తామని ఈ సందర్భంగా నేను వేదికగా నేను హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వేళ్లతోటి పెకిలిస్తామని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. రామ్మూర్తి గారు, ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు. అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాట,
ఒక వ్యక్తి ఆ నిర్వహణ సంస్థ నుంచి ఒక వ్యక్తి వచ్చారు అంటే నిన్న కేటీఆర్ గారు ఒక ఫోటో చూపించి ఆ సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి గారు కలిశారు, దాన్ని ఆ విషయాన్ని దాచిపెట్టారని చెప్పి ఆయన చెప్పిన దానికి కౌంటర్గా చెప్తూ కలిసిన మాట వాస్తవము, అతను వచ్చి ఆయన చెప్పిన మాటలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము కేటీఆర్ గారితో మాట్లాడుకున్నాము, అన్ని సెటిల్ అయిపోయినాయి, మీరు అంటే మేము 600 కోట్లు తీసుకొని పోతామని చెప్పి చెప్పారు ఆయన అని చెప్పి చెప్పారు. ఎంత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గంత నిస్సిగ్గుగా మాట్లాడతారని ఒక బాధ్యత పోస్టంలో ఉండి గంత అభద్రతా భావం నిజంగానే వచ్చి కలిస్తే ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టిండు ముఖ్యమంత్రి? ఇన్ని వేదికల మీద మాట్లాడింది కదా, ఇన్ని రోజుల నుండి ఈవెంట్ రేస్ మీద చర్చ జరుగుతుంది కదా, నా దగ్గరికి వచ్చారు, ఆ కంపెనీ వాళ్ళు వచ్చారు, నేను ఫోటోలు దిగాను, నేను మాట్లాడాను అని ఎందుకు చెప్పలేదు? కేటీఆర్ గారు బయట పెట్టిన తర్వాతే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఈయన యొక్క అబద్ధాల మాటలు, ఈయన యొక్క దగాకోరు బయటపడ్డది, ఈయన యొక్క నిజ స్వరూపం బయటపడ్డది. కాబట్టే కేటీఆర్ గారు ఇప్పటికి కూడా అంటున్నాడు, మీకు దమ్ముంటే ఇప్పటికైనా చర్చ పెట్టండి, ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ ప్రతిదీ మీకు వివరిస్తాను, ప్రతిదీ చెప్తాను, తప్పుంటే జైల్లో ఎత్తరా, ఇంకేం చేయాలో చెప్పండి, అన్నిటికీ నేను రెడీ అంటున్నారు. మా పార్టీ నాయకులు కూడా రెడీ అంటున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా తెలంగాణ గౌరవం మీద, అసెంబ్లీపై మీద మీకు గౌరవం ఉంటే, తెలంగాణ ప్రజల మీద మీకు గౌరవం ఉంటే, మీరు అంటున్నారు కదా కేటీఆర్ గారు తప్పు చేసిందని, చర్చ పెట్టండి, ప్రత్యేకం ఇంకో 2 రోజులు పెంచి చర్చ పెట్టాలని మేము కూడా ఉద్యమకారులుగా నేను అదే అంటున్నాం. మీరేదో భయపెడితే, మీరే తాటాపు చప్పుళ్లతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడు భయపడేటోడు కాదు. ఇక్కడ ఉద్యమ ధీరులు తెలంగాణ పోరాటం చేసి ఎంతో మంది ఉద్దడలను నీ యొక్క గురువుని, అంతకు ముందున్న వాళ్ళని ఉరికించి ఇక్కడ తన్నిన వాళ్ళం, ఇక్కడ నుంచి పారిపోయేటట్లు చేసిన వాళ్ళం. కాబట్టి మేము ఎవరికి ఈ యొక్క అక్రమ కేసులకు టిఆర్ఎస్ పార్టీ ఎవరు భయపడరు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి ప్రజలకు, వాస్తవాలు చెప్పి మీరు ఇచ్చే హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? హామీలు అమలుపరచకుండా ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒక విషయం దిలీప్ గారు మీరు